హైదరాబాద్కి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవేస్లలో అత్యంత బిజీగా ఉండే హైవే ఏంటి అంటే అది బెంగళూరు హైవే. గత 10 ఇయర్స్లలో ఎంతో ర్యాపిడ్గా అండ్ ఆర్గానిక్గా గ్రో అవుతున్న హైవే ఇది. ఈ హైవే కేవలం ట్రాన్స్పోర్టేషన్ పరంగానే కాకుండా తెలంగాణస్ లార్జెస్ట్ అండ్ రియల్ ఎస్టేట్ పవర్ హౌస్గా ఎదుగుతుంది. పిఎన్జి, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి గ్లోబల్ కంపెనీస్తో పాటు ఇస్రో శాటిలైట్ సెంటర్, సెడ్జెస్, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ లాంటి మరెన్నో కంపెనీస్ ఈ హైవేలో ఉన్నాయి. ఈ హైవేలో ఉన్న ఇండస్ట్రీస్, కాలేజెస్, స్కూల్స్, హౌసింగ్ డిమాండ్, ఏ ఏరియాలో ఎంత రేట్ ఉంది, ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుందో, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా హైవే బ్రేక్ డౌన్ ని స్టార్ట్ చేద్దాం. ఈ NH-44 అనేది కేవలం క్యాపిటల్ టు క్యాపిటల్ ని కలిపే హైవే మాత్రమే కాదు, ఇది ఇండియాలోనే లాంగెస్ట్ హైవే అని చెప్పుకోవచ్చు. శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఈ హైవేని ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర నుండి గనక చూస్తే శంషాబాద్, ముచ్చింతల్, పాలమాకుల్, తిమ్మపూర్ వంటి కొన్ని మేజర్ ఏరియాస్ వస్తాయి. ఈ ఏరియా చుట్టూ మీరు గనక గమనించినట్టయితే కేవలం ఫార్మ్ హౌసెస్ అండ్ రిసార్ట్స్ మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మనకు ఎక్కువగా కనిపించవు. ఎందుకంటే శంషాబాద్ ఎగ్జిట్ నుండి ఆల్మోస్ట్ పాలమాకుల్, తిమ్మాపూర్ వరకు కూడా ఈ హైవేకి ఒకవైపు 111 జీవో ఉంటే మరోవైపు అడా జోన్ అనేది ఉంటుంది. ఈ ఏరియాస్ అనేవి సిటీకి దగ్గరగా ఉన్నా కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఎక్కువగా డెవలప్ కాలేకపోయాయి. ఈ పాలమాకుల విలేజ్ నుండి లెఫ్ట్ తీసుకున్నట్టయితే ముచ్చింతల్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వస్తుంది అండ్ ఈ రోడ్ అనేది పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ని కనెక్ట్ చేస్తుంది. ఈ తిమ్మపూర్ విలేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి మనం రైట్ కు వెళ్ళినట్టయితే చేగూరు విలేజ్ వస్తుంది. ఇక్కడే వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ అయిన కన్హా శాంతివనం ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా ఎంతో పీస్ఫుల్ గా ఉంటుంది. దాదాపుగా 1500 ఎకర్స్ లో ఈ కన్హా శాంతివనం అనేది ఉంటుంది. మళ్ళీ ఈ తిమ్మాపూర్ విలేజ్ నుండి లెఫ్ట్ కు వెళ్ళినట్టయితే మహేశ్వరం అండ్ శ్రీశైలం హైవేకి కూడా కనెక్ట్ కావచ్చు. ఈ చేగూర్, తిమ్మాపూర్, ముచ్చింతల్ సరౌండింగ్స్ లలో గజం 20,000 నుండి 30,000 గా నడుస్తుంది. షార్ట్ టర్మ్ లో మంచి రిటర్న్స్ కావాలి అనుకునే వారికి ఈ ఏరియాస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. ఇక దీని తర్వాత కొత్తూరు టౌన్ వస్తుంది. ఈ హైవేలో ఇది ఒక మంచి రెసిడెన్షియల్ స్పాట్ అనే చెప్పుకోవచ్చు. ఈ కొత్తూరు నుండి ముఖ్యంగా 3 రూట్స్ లో రియల్ ఎస్టేట్ అనేది నడుస్తుంది. ఒకటి ఓల్డ్ బెంగళూరు హైవే, రెండవది NH-44, థర్డ్ది JP దర్గా రోడ్. ఈ ఓల్డ్ బెంగళూరు హైవేలో కొత్తూరు, నందిగామ లాంటి మంచి రెసిడెన్షియల్ జోన్స్ ని మనం చూడవచ్చు. ఈ ఓల్డ్ హైవే తో పాటు మనకు ప్యారలల్ గా రైల్వే కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఈ కొత్తూరు, నందిగామ, ఈ ఓల్డ్ బెంగళూరు హైవే సరౌండింగ్స్ లలో గజం 18,000 నుండి 35,000 గా ఉంది. ఇక సెకండ్ హైవే NH-44, ఇది కొత్తగా 6 లైన్స్ తో దీన్ని నిర్మించారు. ఈ హైవే అనేది కొత్తూరు అండ్ షాద్నగర్ దగ్గర బైపాస్ అవుతూ వెళ్తుంది. ఈ హైవేకి కొద్ది దూరం వెళ్తే గజం 20,000 గాను, అదే హైవేకి దగ్గరగా వస్తే 30,000 గాను నడుస్తుంది. ఇక థర్డ్ది JP దర్గా రోడ్, ఇది వెరీ ఇంపార్టెంట్ రోడ్ అనే చెప్పుకోవచ్చు. ఈ హైవేలో LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఎట్రో, పిఎన్జి, జాన్సన్ అండ్ జాన్సన్, నాట్కో ఫార్మా, NSN లాబొరేటరీస్, ఇలా చాలా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేస్ లో మేకగూడ సెజ్ ఉండడం వల్ల ఈ ఏరియాకి చాలా కంపెనీస్ వచ్చాయి. ఈ JP దర్గా రూట్ లో మనం గనక గమనించినట్టయితే చాలా వరకు ఓల్డ్ వెంచర్స్ మీకు కనిపిస్తాయి. ఈ ఏరియాలో న్యూ వెంచర్స్ తో పాటు సెకండ్ ఆప్షన్ గా రీసేల్ ప్లాట్స్ చూసుకోవడం కూడా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ మేకగూడ, JP దర్గా సరౌండింగ్స్ లలో గజం 15,000 నుండి 25,000 గా నడుస్తుంది. ఈ హైవేలో వచ్చే మేజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సిటీ షాద్నగర్. గత 5 to 6 ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్ లలో ఎక్కువగా వినిపించిన పేరు ఏంటి అంటే అది షాద్నగర్. ఇలా ఈ టౌన్ పేరు ఎక్కువగా వినిపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ టౌన్ చుట్టూ కూడా జరుగుతున్న డెవలప్మెంట్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ టౌన్ అంతా కూడా R2 అండ్ R3 జోన్లలో ఉంటుంది. ఈ టౌన్ లోకి ఎంటర్ అవ్వగానే ముందుగా మనకు ఎంతో పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టౌన్ లో ఈ టెంపుల్ అనేది ఎంతో ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే షాద్నగర్ బస్ స్టాప్ అండ్ మెయిన్ జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ నుండి షాద్నగర్ రియల్ ఎస్టేట్ అనేది మొదలవుతుంది. ఈ జంక్షన్ నుండి రైట్ తీసుకున్నట్టయితే పరిగి రోడ్ కి కనెక్ట్ అవుతాము. ఈ షాద్నగర్ బస్ స్టాప్ నుండి జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ లోనే మనకు ఎలికట్ట సెజ్ అండ్ విలేజ్ అనేది వస్తుంది. ఈ ఎలికట్ట సెజ్ ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ విలేజ్ కి వెళ్లే కంటే ముందే మనకు రైట్ సైడ్ లో షాద్నగర్ టు చేవెళ్ళ వెళ్లే రూట్ అనేది వస్తుంది. ఈ షాద్నగర్ టు చేవెళ్ళ వెళ్లే రూట్ లోనే మధ్యలో షాబాద్ టౌన్ అనేది వస్తుంది. ఈ రోడ్ అనేది షాద్నగర్ కి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే షాబాద్
దాటాక సీతారాంపూర్, అయతాబాద్, చందన్వల్లి లాంటి సెడ్జెస్ ఇక్కడ ఉన్నాయి. ఈ సెడ్జ్ల ద్వారా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయ్యింది. ఈ డెవలప్మెంట్ ఇంపాక్ట్ అనేది షాద్ నగర్ రియల్ ఎస్టేట్ పైన కూడా ఉంటుంది. ఇక ఈ షాద్ నగర్ బైపాస్ నుండి లెఫ్ట్ తీసుకున్నట్టయితే టువర్డ్స్ కమ్మదనం అండ్ కేశంపేట్ కి వెళ్ళవచ్చు. ఈ కమ్మదనం విలేజ్ దగ్గరే దాదాపుగా 1000 ఎకరాలలో జూ పార్క్ అనేది రాబోతుంది. ఇక అంతేకాకుండా ఫ్యూచర్ లో శంషాబాద్ దగ్గర బుల్లెట్ ట్రైన్ స్టేషన్ రావడం అండ్ నియర్ టు ఎయిర్పోర్ట్, షాద్ నగర్ వరకు కూడా మెట్రో ఎక్స్పాన్షన్ ప్రపోజల్ అనేది రావడం, ఎంఎంటీఎస్ సర్వీస్ కూడా ఇక్కడ రాబోతుంది. ఇలాంటి మరెన్నో ఫ్యూచర్ ప్రపోజల్స్ వల్ల ఈ టౌన్ కి డిమాండ్ అనేది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన ఎన్ఆర్ఎస్సి, ఇస్రో శాటిలైట్ సెంటర్ ఈ టౌన్ కి దగ్గరలోనే ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ కి చెందిన ఆఫీసెస్, స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా ఈ టౌన్ లోనే ఉంటాయి. ఈ టౌన్ దాటాక 10 కిలోమీటర్స్ లోనే త్రిబుల్ రావడం, ఈ టౌన్ నుండి జస్ట్ 25 కిలోమీటర్స్ లోనే ఓఆర్ఆర్ ఉండటం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అండ్ 6 లైన్ హైవే కనెక్టివిటీ వల్ల షాద్ నగర్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ హబ్ గా మారిందనే చెప్పుకోవచ్చు. ఈ షాద్ నగర్ నుండి పరిగి వెళ్లే రూట్ లో గజం 20,000 నుండి 25,000 గా నడుస్తుంది. ఈ షాద్ నగర్ బైపాస్ నుండి కమ్మదనం అండ్ కేశంపేట్ వెళ్లే రూట్ లో గజం 15,000 నుండి 20,000 గా నడుస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయినా, ఫ్యూచర్ లో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి అయినా ఈ షాద్ నగర్ టౌన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. గుడ్ చాయిస్ ప్రాపర్టీస్ సజెషన్ ఏంటి అంటే, ఈ షాద్ నగర్ టౌన్ నుండి 5 to 6 కిలోమీటర్స్ వెళ్ళి 25,000 పెట్టడం కంటే షాద్ నగర్ టౌన్ లోనే కొన్ని ప్లేసెస్ లలో 18,000 to 20,000 లలో కూడా మనకు ప్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కసారి రీసెర్చ్ చేయడం చాలా బెటర్. మీకు ఆ బడ్జెట్ లో షాద్ నగర్ టౌన్ లోనే ప్లాట్ కావాలి అనుకుంటే ఈ కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. అంతేకాకుండా మీకు ల్యాండ్ బయ్యింగ్ లో కానీ సెల్లింగ్ లో కానీ ఎలాంటి డౌట్ ఉన్నా సరే, మీకు ఫ్రీ ప్రాపర్టీ అడ్వైస్ కావాలి అనుకుంటే కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. ఇక ఈ టౌన్ దాటేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే రాయకల్ టోల్ ప్లాజా అండ్ బాలనగర్ వంటి ప్లేసెస్ వస్తాయి. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్ గా చెప్పుకునే త్రిబులర్ ప్రాజెక్ట్ అనేది కూడా ఈ రెండు ఏరియాల మధ్యలోనే రాబోతుంది. ఈ రాయకల్ టోల్ ప్లాజా నుండి రైట్ కి వెళ్ళినట్టయితే ఎంతో పురాతనమైన త్రేతాయుగం నాటి రామేశ్వరం టెంపుల్ వస్తుంది. ఈ రాయకల్ ఏరియాకి సరౌండింగ్ లో బోర్గుల సెజ్ అండ్ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా లాంటి ఎంప్లాయ్మెంట్ జోన్స్ అనేవి ఉన్నాయి. ఈ బాలనగర్ ఏరియాలో హైవే ఫేసింగ్ లో ఉన్న వెంచర్స్ లలో గజం 18,000 గా నడుస్తుంది. ఎవరైతే త్రిబులర్ కి దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ రాయకల్ అండ్ బాలనగర్ లాంటి ప్లేసెస్ చాలా బాగా సెట్ అవుతాయి. ఈ హైవేలో ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల లాంటి మేజర్ టౌన్స్ అనేవి వస్తాయి. ఈ ఏరియాలో కూడా రాజాపూర్ ఫార్మసీ సెజ్, పోలేపల్లి సెజ్ అండ్ జడ్చల్రా ఇండస్ట్రియల్ సెజ్ లాంటివి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇక ఈ జడ్చల్రా దాటాక దివిటిపల్లి విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ దగ్గరే దివిటిపల్లి ఎలక్ట్రానిక్ సెజ్ అనేది ఉంది. ఇక్కడ ఆల్రెడీ అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ, ఐటీ టవర్ ఆఫ్ మహబూబ్ నగర్ లాంటివి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఈ నంబర్ ఆఫ్ సెడ్జెస్ వల్ల ఈ హైవే కి రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రాజాపూర్, జడ్చల్రా, దివిటిపల్లి సరౌండింగ్స్ లలో మీకు హెచ్ఎండిఏ, డిటిసిపి లేఅవుట్స్ కాకుండా ముడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేవి ఉంటాయి. ఈ హైవేలో గజం 10,000 నుండి 15,000 గా నడుస్తుంది. ఎవరైతే మోర్ దెన్ 500 స్క్వేర్ యార్డ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఒక 5 to 6 ఇయర్స్ ఆగుదాం అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ ఏరియాస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. గుడ్ చాయిస్ ప్రాపర్టీస్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ యూ. ఎవరైతే ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ లో మాత్రమే కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసినా కూడా బెటర్ రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు. ఈ హైవేలో వచ్చే మరో మేజర్ టౌన్ కొత్తకోట. ఈ హైవే ఈ టౌన్ కి బైపాస్ అవుతూ వెళ్తుంది. కొత్తకోట అంటేనే చికెన్, మటన్ కబాబ్స్ కి ఎంతో ఫేమస్. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ కొత్తకోటలో చికెన్, మటన్ కబాబ్స్ అంత ఫేమస్. అంతేకాకుండా కొత్తకోట సిల్క్ శారీస్, కాటన్ శారీస్ కూడా చాలా ఫేమస్. శ్రీ కురుమూర్తి స్వామి టెంపుల్, సంకల్ప సిద్ధి సాయిబాబా టెంపుల్, శ్రీ కోటేశ్వర దత్త దేవస్థానం లాంటి ఎన్నో ఫేమస్ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత పెబ్బేర టౌన్ వస్తుంది. ఈ టౌన్ కి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలోనే శ్రీరంగపురం విలేజ్ ఉంటుంది. ఇక్కడే తెలంగాణలోనే ఎంతో ఫేమస్ అయిన శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఛత్రపతి, చెన్నకేశవరెడ్డి, యమదొంగ లాంటి సూపర్ హిట్ మూవీస్ ఇక్కడే షూట్ చేశారు. వనపర్తి సంస్థాన రాజైన గోపాలరావు గారు 17వ శతాబ్దంలో
తమిళనాడులోని శ్రీరంగం టెంపుల్ కి వెళ్తాడు. అక్కడ ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూసి ఇంప్రెస్ అయిన రాజుగారు తన సంస్థానంలో కూడా అలాంటి టెంపుల్ ఉండాలని అనుకుంటారు. సో అందుకోసమనే తమిళనాడులోని శ్రీరంగం టెంపుల్ మాదిరిగానే తెలంగాణలో శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ ని నిర్మిస్తాడు. ఈ ఏరియాలో కూడా కేవలం అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత అల్లంపూర్ ఎక్స్ రోడ్ అండ్ కర్నూల్ టోల్ ప్లాజా వస్తుంది. ఇదే ఈ హైవేలో ఉండే చివరి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్డర్ అనేది వస్తుంది. ఎవరైతే హెచ్ఎండిఏ లిమిట్స్ లో సిటీకి దగ్గరలో షార్ట్ టైమ్ లో రిటర్న్ చూడాలి అనుకుంటున్నారో అలాంటి వారికి తిమ్మాపూర్, కొత్తూర్, నందిగామ, షాద్నగర్ లాంటి ప్లేసెస్ చాలా బాగా సెట్ అవుతాయి. గుడ్చెస్ ప్రాపర్టీస్ యొక్క సజెషన్ ఏంటి అంటే మీ బడ్జెట్ 20 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ గా ఉండి మీరు హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఇన్వెస్ట్ చేయడమే చాలా బెటర్. మీ బడ్జెట్ 20 to 30,000 ఉన్నా కూడా మీరు హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి ఇన్వెస్ట్ చేశారంటే మీకు అంత వర్కౌట్ అవ్వదనే చెప్పుకోవచ్చు. చాలా మందికి ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యామనే ఫీలింగ్ ఉంటుంది. అలా ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యాం, ఫ్యూచర్ లో వచ్చే ట్రిపుల్ ఆర్ దగ్గర ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకునే వారికి రాయకల్, బాలనగర్ లాంటి ప్లేసెస్ చాలా బాగా సెట్ అవుతాయి. ఓపెన్ ప్లాట్స్ పైన కాకుండా ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటున్నారో అలాంటి వారికి మాత్రం రాజాపూర్, జడ్చల్రా, పోలేపల్లి, దివిటిపల్లి లాంటి ఏరియాస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. ఈ ఏరియాస్ లలో ఓపెన్ ప్లాట్స్ కంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయడమే చాలా వరకు బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ కి సపోర్ట్ గా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎవరైతే బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్లో హైదరాబాద్ సిటీకి కనెక్ట్ అయ్యే అన్ని హైవేస్ యొక్క అనాలిసిస్ సిరీస్ అనేది రాబోతుంది. మేము ఆల్రెడీ ముంబై హైవే, విజయవాడ హైవే, నర్సాపూర్ అండ్ మేడ్చల్ హైవే అనాలిసిస్ కూడా చేశాము. ఫ్యూచర్ లో మిగిలిన హైవేస్ యొక్క అనాలిసిస్ కూడా చేయబోతున్నాము. ఈ ఛానల్లో పూర్తిగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన నాలెడ్జ్ అనేది రాబోతుంది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.